దొంగ కేసులు పెట్టి ప్రచారంలో హంగామా చేసి తద్వారా ప్రజల్ని మోసం చేసి తప్పుదోవ పట్టించడం ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఒక నిరంతర ప్రక్రియ. ఇప్పుడు లడ్డూ కల్తీకి సంబంధించి ఏ సాక్ష్యాలు లేవు. కల్తీ అనడానికి అక్కడ ఏం కనబడలేదు. సరే ఒక కథ అల్లారు, దాన్ని నమ్మేస్తున్నారు చాలామంది. ఆ నమ్మదగ్గ విధంగా పేపర్లు, టీవీలు మౌత్ పబ్లిసిటీతో నడుస్తోంది. ముందు ఏమన్నారు? చేపల నూనె లేకపోతే పంది కొవ్వు, ఆవు కొవ్వు అన్నారు. తర్వాత పామాయిల్ అన్నారు, డాల్డా అన్నారు, తర్వాత ఇప్పుడు ఏదో కెమికల్ అన్నారు. దేనికి క్లారిటీ లేదు. బట్ అట్ ద సేమ్ టైం అవన్నీ కాదని అబద్ధాలని తేలినా, అలాగే ఆ ట్యాంకర్లు వెనక్కి వెళ్ళినా లేదు లేదని చెప్తా దాంట్లో భాగంగా అప్పన్న అనేటటువంటి అతని అకౌంట్లో డబ్బులు పడ్డాయి. అతని వైవి సుబ్బారెడ్డి పిఏ అన్నారు. వైవి సుబ్బారెడ్డి నా పిఏ కాదు, అతను ఎప్పుడో పని చేసుకున్నటువంటి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ తప్పించి కాదు అని తేల్చి చెప్పారు. లేదు లేదు అతని మనిషి అన్నటువంటిది ఇక్కడ పత్రికలు, టీవీలు రాస్తూనే ఉంటాయి, కాదని సాక్షులు రాస్తూనే ఉంటారు. దాంట్లో ఈ మధ్యన జగన్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి వేమిరెడ్డి అతనికి నెల నెల జీతం వేసేది అంటే అబ్బే అంటూ వేమిరెడ్డి ఇప్పుడు నెల్లూరుకి సంబంధించిన మాజీ వైసీపీ ఎంపీ, ఇప్పుడు తెలుగుదేశం ఎంపీ, అప్పన్న కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే సేవాభావంతో నేను అతనికి 50,000 చెక్ ఇచ్చాను అంటూ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. నెల్లూరు నగరం కనుపర్తిపాడు కూటమి నాయకులు, కార్యకర్తలతో ఆదివారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ మాజీ సీఎం జగన్ తన మీద అనవసరంగా ఆరోపణలు చేశారని, తానేంటో ఆయన ఆత్మకే తెలుసు అన్నారు. ఎవరు చెప్తే తాను ఆ చెక్ ఇచ్చానో మీకు తెలియదని జగన్ ప్రశ్నించారు. శ్రీకాకుళానికి చెందిన అప్పన్న పేదవాడు, జరుగుబాటు లేదని వైవి సుబ్బారెడ్డి దగ్గర చేరితే ఆయన సహాయం చేయలేని తనకు చెప్తే సాయం చేశానన్నారు. ఇప్పటికీ చాలా మందికి సహాయం చేస్తున్నానని వివరించారు. విశేషం ఏంటంటే ఈయన చెప్పింది నిజమా కాదా అన్నది ఎవడో అక్కర్లే, జగన్ చెప్పక్కర్లేదు, ఎవరు చెప్పక్కర్లే. ఇప్పుడు పోలీసులు ఏం చెప్తున్నారు, దాంట్లో సిట్ ఏం చెప్తుంది, అతని దగ్గర 4 కోట్లు ఉందని. 4 కోట్ల రూపాయల క్యాష్ ఉన్నటువంటి వాడు పేదవాడు అయ్యాడా? సాయం లేదంటాడా? నెలకి దగ్గరగా వేలల్లో, అతని దగ్గర లక్షల్లో జీతాలు తీసుకున్నాడనే కదా అతని ఇక్కడ లెక్కల్లో సహా పెట్టింది. సిట్ ఏం చెప్తోంది? అతనికి లక్షల్లో డబ్బులు ఉన్నాయి, అతని చేతికి ఎక్కడి నుంచి వచ్చినాయి ఏం చెప్పింది. పోనీ ఆ డబ్బులు సుబ్బారెడ్డికి కానీ ఎవరికైనా ఇచ్చారంటే ఏమీ లేదు. ఉండుంటే కనుక అది ఈ పాటికి అయ్యి ఉండేది. రెండవది, వేమిరెడ్డి నెల నెల అతనికి జీతాన్ని ఇస్తున్నారు అన్నటువంటి పాయింట్కి సంబంధించినటువంటి ఆధారాలు మరొక వైపున ప్రొజెక్ట్ అవుతున్నాయి. ఏది? నెలవారీ 30,000 రూపాయలు ఈ రేంజ్లో ఇస్తున్నారు అన్నటువంటి పాయింట్కి సంబంధించి లెక్కలివి. దీంట్లో అంటే అతనికి ఎన్నాళ్ళ నుంచి ఇస్తున్నారు అన్నటువంటి లెక్కకి సంబంధించినటువంటి వివరాలు ఇవి. ఇది ఇక్కడ విచిత్రం వల్ల ఏంటంటే మరి వేమిరెడ్డికి తెలియక జరిగిందా, తెలిసి జరిగిందా అన్నటువంటిది ఇక్కడ అసలు ప్రశ్న. ఏదైతే పార్టీ మారిన తర్వాత, అంటే పార్టీలో ఉన్నప్పుడు ఇచ్చారు, అట్లాగే పార్టీ మారిన తర్వాత కూడా చెల్లింపులు కొనసాగడం అన్నది ఇక్కడ అసలు పాయింట్. దాన్ని లాజిక్గా కాదు అన్నటువంటి పాయింట్ని చెప్తున్నటువంటి వాళ్ళు వైసీపీ ఈ పాయింట్స్ని తెర మీదకి తీసుకొచ్చింది. ఆయన ఒక్కసారి ఇచ్చానన్నారు, ఎన్నోసార్లు ఇచ్చిన లెక్క కనబడుతుంది అన్నమాట ఇక్కడ.